యేసు మనతోను ఉండగా మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో, మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. అంతరంగ పురుషున బలమును పొందేదము, అంతరంగ పురుషున బలమును పొందేదము. ఆత్మీయ జీవితములో ఉన్నత స్థానము పొందేదము, ఆత్మీయ జీవితములో ఉన్నత స్థానము పొందేదము. శరీర ఇచ్ఛలన్నీయు అణగిద్రోకి వేసేదం, శరీర ఇచ్ఛలన్నీయు అణగిద్రోకి వేసేదం. యేసు మనతోను ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతోను ఉండగా విడచెదం ఈ లోకము, యాత్ర పూర్తి చేసేదం. విడచెదం ఈ లోకము, యాత్ర పూర్తి చేసేదం. పరమ రాజ్యమందున పరమ గృహము చేరుదం, పరమ రాజ్యమందున పరమ గృహము చేరుదం. యేసు ప్రభుని సన్నిధించెదం, ఆనందముతో నిండెదం. యేసు ప్రభుని సన్నిధించెదం, ఆనందముతో నిండెదం. బహుమానములు పొందెదం, సదాయనతో నుండెదం. బహుమానములు పొందెదం, సదాయనతో నుండెదం. యేసు మనతోను ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతోను ఉండగా. బైబిల్ పాడుకుందాం. గ్రంథవర్ధనంబులన్నీ నావే, రాతి అక్షయము వర్షవచనము. ప్రాణ దివ్య ప్రేమ వర్ధనంబులు, గ్రంథవర్ధనంబులన్నీ నావే. గ్రంథవర్ధనంబులన్నీ నావే, రాతి అక్షయము వర్షవచనము. ప్రాణ దివ్య ప్రేమ వర్ధనంబులు, గ్రంథవర్ధనంబులన్నీ నావే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాటలో తండ్రి, మీ వాగ్దానం మేము ధ్యానిస్తూ వస్తుంటున్నాం. జనవరి నుండి నవంబర్ వరకు కూడా 3 వాగ్దానాల మీద మేము ధ్యానిస్తూ వచ్చాము. ప్రభువా, మీరు ఏ రీతిగా అయితే దావీదు పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటూ వచ్చాడో, అలా మా జీవితాల్లో ఏది పోగొట్టుకున్నామో సంపాదించుకోవాలని మాట్లాడుతూ వచ్చారు. అది మాత్రమే కాదు, పురుగులు ప్రభా, రకరకాలైనటువంటి యొక్క మా ప్రభా మరి మిడతలు, మా తల్లి గొంగళ పురుగులు, పసర పురుగులు, ఇలాంటివన్నీ కూడా మా జీవితంలో చేరి మమ్మలను, కుటుంబములను మా ప్రభా మా తల్లి తినివేస్తున్నట్టు వాటి యొక్క చేతిలో నుంచి మేము ఎలాగ మా ప్రభా మరి బయటికి రావాలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాదు, ఇదిగో నేను సమస్తము నూతనంగా చేస్తానని చెప్పారు. కాబట్టి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో సంవత్సరం వరకు మునిపే కొన్ని నూతన కార్యాలు మేము చూడడానికి సహాయం చేయండి. ఇప్పటికే చూస్తున్నాం, మరి కొన్ని చూడడానికి సహాయం చేయండి. ప్రభా మా తండ్రి మీద హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. వారి కాడి వాడకుండా సహాయపడుతురండి.
కమారి మధ్యలో ఉన్నవారు, డ్యూటీ బాధ్యతలు ఉన్నవారు, స్కూల్ కాలేజీకి వెళ్ళినటువంటి వారు ఎవరైతే వస్తున్నారో అందరూ నడిపించమని ప్రార్థన చేస్తాం. మరి దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటే ఏసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండో రోజు మన యొక్క బైబిల్ పఠనం కొరకై యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు మార్చి మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడనినో ప్రకారం యేసు ఆ బాణలతో నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరే. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచిన తీసుకొని పోయిన పరిచారులకు తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షరసపై కొన్నప్పుడు ఆ నీళ్లు రుచిస్తున్నప్పుడు ఆ విందు ప్రధాని పెండి కుమారుని పిలిచి ప్రతివాడు మంత్రివాడు మంచి ద్రాక్షరసం నువ్వు ఇది వరకు మంచి ద్రాక్ష ఉంచుకుంటున్నావని చెప్పాను. గలిలయలోని కానాల్లో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచి చాలు. చూడమల్లిగిన భాగాన్ని ప్రవాసంచి దీవించిన గాక. అనేక సందర్భాల్లో మనం విన్నటువంటి వాక్యమే, కానీ ఈ రోజున మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవేమిటంటే, ఇక్కడ పాతవి గతిస్తున్నవి క్రొత్తగా వస్తున్నవి. అది మన యొక్క వాగ్దానం. పాతవి గతిస్తున్నవి క్రొత్తగా వస్తున్నవి. ఇక్కడ పాత ఏంటి? ద్రాక్షరసం. పాత ద్రాక్షరసము అయిపోతే క్రొత్త ద్రాక్షరసం వస్తుంది. కాబట్టి పాత ద్రాక్షరసం దేనికి గుర్తు అంటే మత్తు, నిద్ర, త్రాగుడు, ఈ లోక సంబంధమైనటువంటి చెడు వ్యసనాలకు గుర్తు పాత ద్రాక్షరసం. కృత ద్రాక్షరసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. అది మనకు జీవం ఇచ్చేది, పరిశుద్ధత ఇచ్చేది, పునరుద్ధాన శక్తినిచ్చేది, మనం పరిశుద్ధపరిచేటువంటిది. అందుకనే ఆ పాతది తీసేసుకొని ఈ కృతదానిలోకి మనం రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజున. అందుకని వాటిని మనం ధ్యానించుకుంటాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి 3వ దినాన గలిలయలో కానాను ఊరిలో ఒక వివాహం జరిగను అనే మాట కనబడుతుంది. కాబట్టి ఒక వివాహాన్ని గురించి రాయబడుతున్నది. ఎందుకు రాయబడింది ఈ వివాహము? ఆ వివాహం రాయబడకుండా ఎందుకు మరి దేవుని యొక్క వాక్య గ్రంథాల్లో ప్రతి విషయం కూడా ఎందుకు రాస్తారు అంటే, ఆ ప్రతి విషయము మనకి, మన కుటుంబాలకి, మన అనుదిన జీవితాలకు అవసరము కాబట్టి రాస్తారు. మరి వివాహములో మరి ఇలాగా ఉంటుందా? కాబట్టి ఎప్పుడైతే మనం వివాహాలు చేయాలనుకుంటున్నామో, జరిగించాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఎలాగా చేయాలి అనేటటువంటి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభు కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటే 3వ దినము అనే మాట కూడా కనబడుతుంది. ఏదో వివాహం జరిగిందని రావచ్చు కదా, మరి 3వ దినం అంటూ ఎందుకు? 3వ దినములో చాలా రహస్యం ఉంది. 3వ దినం అంటే త్రిత్వము, దేవుని యొక్క సంపూర్ణత. దేవుని యొక్క సంపూర్ణతను త్రిత్వము అంటారు. మానవుని యొక్క పరిపూర్ణత వేరు, దేవుని యొక్క పరిపూర్ణత వేరు. దేవుడు త్రిత్వం అనగా మూడు యొక్క ఆయనకున్నటువంటి శక్తిని, 3 రూపాలను కలిగినటువంటి ఒక్క దేవుడు. అందుకనే ఈ 3వ దినము అనే మాట రాయబడుతూ వస్తున్నది.
ప్రభు లేచినటువంటిది పునరుత్థాన దినము, 3వ దినాన్ని లేచాడు అంటారు. కాబట్టి ఆ రోజున ఒక అద్భుతం జరుగుతుంది. 3వ నెంబరు చాలామంది మరి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మరి మామూలుగా మన వాళ్ళు చెప్పేటటువంటి అంటే మన పూర్వీకులు రే 3వ నెంబర్ మొదష్టరా అంటారు. అవునా కదా? 3వ నెంబర్ మొదష్టం అంటారు. తర్వాత 7వ నెంబర్ వాళ్ళు అసలు లెక్కించరు. 7 రావడంతోనే మరి 6 అంటారు. మా నాన్నగారు అప్పుడు బియ్యం బస్తాలకు బియ్యం కొలుస్తూ ఉండేవాడు. వ్యాపారంలో కొలుస్తూ మానికి తీసుకొని కొలిసేటప్పుడు ఆ మానికి వచ్చి లాభం కలుగు అంటే ఒకటి అన్నాడు, మళ్ళా లాభం కలుగు అంటాడు. 2, 3, 4, 5, 6 అన్నవాడు 7 అనడం, 6 8 అంటారు. అంటే మన పూర్వీకులు వాళ్ళకు ఉండేటటువంటి చేదస్తం చాలా ఎక్కువ కదా. అలాంటి కుటుంబాలన్నీ పుట్టే నాకు కూడా చాలా చేదస్తం ఉంది. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ చేదస్తం చాలా వరకు పోయింది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, 3వ దినము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినము, పునరుత్థాన దినము, ప్రభు యొక్క త్రిత్వానికి గుర్తది. ఆ దినాన్ని ఒక అద్భుతం చేయబోతూ వస్తారు. అందుకనే మనం 3ను నిర్లక్ష్యం చేసుకోకుండా ఎప్పుడైనా సరే 3వ దినము అనేది మనం చూస్తూ వస్తాం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఈ 3ని గురించి మనం ధ్యానిస్తే అనేకమైన సత్యాలు ఉన్నాయి. నోవా యొక్క ఓడ ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకుంటారు, 3 కట్టుకుంటారు, లేకపోతే 5 కట్టుకుంటారు, లేక 7 కట్టుకుంటారు. అసలు సామాన్యంగా 3 కట్టుకుంటారు. కాబట్టి 3 అంతస్తులు అనుకుంటారు అన్నమాట. తర్వాత ఒక గుడికి పోయినామనుకో, అక్కడ 3 భాగాలు ఉంటాయి. బయట ఒక భాగం ఉంటుంది, మధ్యలో ఒక భాగం ఉంటుంది, గర్భగుడి ఒక భాగం ఉంటుంది. ఈ మధ్య భాగంలో బయట భాగంలో అదొక స్తంభాన్ని నిలబెడతారు, చూసారా? కాబట్టి ఇవన్నీ కూడా మరి 3 అనే దానిలో చాలా రహస్యాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనం ప్రతి మనుషుల్లో కూడా 3 ఉంటాయి. 1 శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. మనలో కూడా త్రిత్వం ఉంటుంది కదా. అలాగే మరి ఏదైనా తోటలో కూడా 3 రకాల ఫలాలు ఉన్నాయి. ఒకటేంటి? మంచి చెడ్డలు తెలివించేటటువంటి వృక్షము. రెండవది ఏంటి? జీవవృక్షము. మూడవది మామూలుగా భుజించే ఫలాలు. కాబట్టి ఏదైనా తోటలో కూడా త్రిత్వం ఉన్నది. ఆ తర్వాత దేవునిలో కూడా త్రిత్వం ఉన్నది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురులో త్రిత్వం. అలాగే పరలోకంలో కూడా త్రిత్వం ఉన్నది. పరలోకంలో 3 భాగాలు ఉంటాయి. ఎవరెవరి యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి ఆ స్థలాలు ఇవ్వబడతాయి. ఎవరెవరి ఆత్మీయ స్థాయి ఎంత స్థాయిని బట్టి ఎవరు మొదటి స్థాయిలో ఉంటారు, ఎవరు 2వ స్థాయిలో ఉంటారు, ఎవరు 3వ స్థాయిలో ఉంటారు. అలాగే నరకంలో కూడా 3 భాగాలు ఉంటాయి. నరకంలో కూడా అందరూ ఒక స్థలంలో ఉంటారు. ఎవరెవరు భయంకరమైనటువంటి వారి జీవిత విధానాన్ని బట్టి నరకంలో కొందరు చీకటిలో ఉంటారు, కొందరు నరకం అనుభవిస్తూ వస్తూ ఉంటారు పాతాళంలో, మరికొందరు అగ్నిగుండంలో కాలుతూ ఉంటారు. అందరు అగ్నిగుండంలో కాదు, అందరు చీకటిలో ఉంటారు. వారి వారి భయంకరమైనటువంటి పాపాలను బట్టి కొందరు చీకటిలోకి, కొందరు నరకం అనగా వేదన కలిగినటువంటి స్థలము, కేకలు వేసేటటువంటి స్థలము, భయంకరమైనటువంటి స్థలం అది. మరికొందరు అగ్నిగుండంలో పడిపోతూ వస్తారు. కాబట్టి అక్కడ కూడా 3 కనబడుతున్నాయి, ఇక్కడ కూడా 3 కనబడుతున్నాయి. శైతాన్లో కూడా త్రిత్వం ఉన్నది. శైతాన్లో కూడా త్రిత్వం ఉన్నది. శైతాన్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి శైతాన్ అంటాం, లూసిఫర్. శైతాన్ అపవాది, వెలుగుదూత, అంత్యక్రీస్తు. కాబట్టి వెలుగుదూత రూపంలో వస్తారు, అంత్యక్రీస్తు రూపంలో వస్తారు, అపవాది రూపంలో వస్తారు. చూసారా? కాబట్టి శైతాన్లో త్రిత్వం, దేవునిలో త్రిత్వము, దేవుని మందిరంలో త్రిత్వము, ఏదైనా తోటలో త్రిత్వము, మనుషుల్లో త్రిత్వము. మరి ఈ రకంగా దేవుని గ్రంథంలో 3 అనే దానికి ఎంత లోతైన విషయాలు ఉన్నాయో చూడండి. నిజంగా
ప్రతిదీ దేవుని యొక్క గ్రంథము. నేను రామాయణం చదివాను, భారతం చదివాను, పురాణాలు చదివాను, తర్వాత కొన్ని వేదాలు చదివాను, ఎన్నెన్నో చదివాను నేను. కానీ అందులో ఒక్కొక్క మాటకి ఇంత అర్థం ఉన్నట్లుగా నేను ఎప్పుడు కూడా గమనించలే అసలు. అవి చదువుతుంటే ఏదో ఒక రకమైనటువంటి స్టోరీలాగానే చదువుకుంటూ వచ్చేనే, కానీ ఇంత ఆత్మీయమైనటువంటి అర్థాలు అనేది అక్కడ కనబడలేకపోతుంటున్నాయి. అందుకని ఇక్కడ ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుంటే, 3వ దినాన గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఒక వివాహం. అందుకని యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది రెండో విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిలువబడిరి అంటారు. మరి మనం ఏం చేస్తాం సహజంగా అంటే, మనం పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తాం, ఇప్పుడు కార్లు ప్రింట్ చేసేదను ఏం చేస్తాం, కార్డులు ప్రింట్ చేసి అందరికీ పంపిస్తూ ఉంటాం. అవునే కదా? అంటే ఏం చేస్తున్నాము, కార్డులు ప్రింట్ చేసి వివాహాలకు పంపిస్తున్నాం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే దీని అర్థం ఏంటంటే, వారికి ఆహ్వానం ఇచ్చి మనం పిలుస్తున్నాం. ఇప్పట్లో అంటే ఇంతకుముందు, ఇప్పుడు మరీ లేటెస్ట్ ఏమైందంటే ఫోన్లు చాలు, కార్డు కూడా అవసరం లేదు. ఫోన్లో బ్రదర్ మా అమ్మాయికి పెళ్ళి, మా అబ్బాయికి పెళ్ళి, వస్తారా? వస్తాం బ్రదర్, సరే తప్పనిసరిగా వస్తాం. అయిపోయింది, ఫోన్తో అయిపోయింది. ఇప్పుడు కార్డులు అవసరం లేదు. ఇప్పుడు లేదా కార్డు కావాలంటే వాట్సాప్లో పెట్టేదను ఆ కార్డు పంపించేసేస్తారు. అర్థం కదా? ఆ కార్డు చూసుకుంటారు, పర్లేదు పర్లేదు, బాగానే ఉంటుంది కదా. అప్పుడు దినాల్లో పిలువబడటం అంటే ప్రత్యేకంగా వెళ్ళి ఇంటింటికి చెప్పేవాడు. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక గ్రామానికి ఏం చేస్తారంటే, ఒక పెద్ద ఉంటారు ప్రత్యేకంగా ఆ పని కొరకై ప్రత్యేకంగా ఒక పెద్ద ఆయన నిర్ణయిస్తాడు. ఆయన ఏం చేస్తారంటే, ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా పలానా వాళ్ళ పెళ్ళి పలానా రోజు జరుగుతుంది, మనం గ్రామస్తులందరూ రావాల్సిందే. అప్పట్లో మీకు తెలియదు, ఇప్పుడు బాగా నేర్చుకోండి. పెద్దల కాలం ఎలాగా ఉంటుందంటే, కులాలు మతాలు ఏ ఉండేది కాదు. అక్కడ అందరు గ్రామం మొత్తాన్ని పిలుచుకునేవాడు. పలానోడు పెళ్ళి అందరు రండి అంటే ఊరు మొత్తం వచ్చేది. దాదాపుగా ఒక్కరు కూడా ఇళ్లలో ఉండరు. అంటే ఒక ఇద్దరికి ముగ్గురికి, మనం ఇద్దరు ఇంటికాడ ఉంటే ఇద్దరు పోయి పెళ్ళి అట్లా చూస్తాం మన ఇప్పట్లో. అప్పుడు అట్లా కాదు, మొత్తం లేచి వస్తారు, మొత్తం ఊరు వచ్చేస్తారు. బాగా చక్కగా కూర్చుంటారు. ఆ చివరి నుంచి చివరి దాకా వందలాది వేలాది ప్రజలు కూర్చుంటారు, వడ్డించుకుంటూ ఉంటారు, హాయిగా ఉంటారు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, పిలువబడడం అనగా ఆహ్వానము. మరి వివాహము ఈనాడు మనము ఆహ్వానిస్తున్నాము, మనం పిలుస్తున్నాము ప్రజలను అంటే దానికి బైబిల్ ఆధారం. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, చాలామంది బైబిల్ గురించి అవగాహన లేదు వాళ్ళకి. ఇదేదో భారతీయ సాంప్రదాయం, ఇది మా యొక్క సనాతన ధర్మము, ఇది మా యొక్క హిందూ మతము అని చెప్పుకుంటున్నారే, వాళ్ళకి అర్థం కావాలని నేను ఇందులో చెప్తున్నాను. ఇందులో మరి దీనిలో నుంచి మెసేజ్ అనేకులు వింటున్నారు. చాలామంది రకరకాల మరి వారి యొక్క మనస్తత్వాలన్నీ కూడా పంపిస్తున్నారు మనకు. అందుకని వారికి కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత లోతుగా నేను చెప్తుంటున్నాను. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం కాదు ఇది. ఇప్పుడెప్పుడు ఇది 2000 సంవత్సరాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు గలిలయలో చేశాడు. ఇక అంతకన్నా ముందు పోతే దాదాపు 5-6 వేల సంవత్సరాల కింద వివాహాలు ఎలాగ జరుగుతూ వచ్చినాయి. ఆ పద్ధతులు ఏమిటి చూసారా? సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడట. సొలొమోను ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడట. సొలొమోను సింహాసనం కూర్చున్న దాదాపు 4000 సంవత్సరాల కింద సంగతి. మానవుని యొక్క చరిత్రే 6000 చరిత్ర. 6000 సంవత్సరాల చరిత్ర మానవుని చరిత్ర. 4000 సంవత్సరాల కింద సొలొమోను ఒకవేళ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, మనవాళ్ళు ఏం చేస్తున్నారు? సినిమాలు చూసేవాళ్ళు చెప్పండి. మనవాళ్ళు సినిమాలు ఏం చేస్తున్నారు? సింహాసనం కూర్చోబెడతారు ఒక్కొక్కరిని. ప్రతి ఒక్కరిని కూడా సింహాసనాన్ని కూర్చోబెడతారు. ఆ సింహాసనాన్ని కూర్చుండబెట్టి అక్కడి నుంచి వచ్చినటువంటిదే ఆ సంస్కృతి అంతా కూడా ప్రతి చిన్న విషయము బైబిల్లో నుంచి తీసుకొని రావాలి. అందుకని ఎవరు రీసెర్చ్ చేస్తారో బైబిల్ రీసెర్చ్ అనగా ఒక్కొక్క మాటను ఒక్కొక్క వచనాన్ని తీసుకొని ఎంతగా దానిని మనం ధ్యానిస్తామో దానిని రీసెర్చ్ అంటారు.
మామూలు చదువు దానిలో పిహెచ్డి వస్తుంది వాళ్ళకి. పిహెచ్డి డాక్టర్స్ అంటారు వాళ్ళు, చూసారా. కాబట్టి పిహెచ్డి మనం పొందాలి అన్నప్పుడు బైబిల్ ధ్యానం చేయండి. ఆ పిహెచ్డీలు మనకెందుకు పనికి మాలిపోయినాయి పిహెచ్డీలు, వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఈ పిహెచ్డీ మనకు కావాలి. ఏది? బైబిల్ను మనం ధ్యానించడం ద్వారా ఇన్ని రహస్యాలు వస్తున్నాయా? బైబిల్ ధ్యానించడం ద్వారా ఇన్ని సత్యాలు తెలుస్తున్నాయా? 3 అంటే ఇంత అర్థం ఉన్నదా? వివాహానికి ఆహ్వానించడం అంటే ఇంత అర్థం ఉన్నదా? చూసారా ప్రియులారా. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఏమైందంటే ఇంకొక మాట చూడండి. ద్రాక్షారసము అంటే ఇది వివాహానికి వెళ్ళిన వాళ్ళకి ఏమిస్తారు చెప్పండి? మన వాళ్ళు ఏమిస్తారు? పోవడంతోనే బయట నిలబడతారుగా, ఏమిస్తారు? కూల్ డ్రింక్ ఇస్తారు ఇక్కడ మనవాళ్ళు. ఇక లోన పోయి కూర్చున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసము మీరు కానీ నార్త్ ఇండియాకు పోతే మీ ఇంటికి వెళ్ళిన వెంటనే మనలాంటి పద్ధతి అక్కడ ఉండదయ్యా. వాళ్ళకి ఉండే పద్ధతి ఏంటంటే వెళ్ళిన వెంటనే చాయ్ అంటారు, టీ, ఫస్ట్ టీ ఇచ్చేసేస్తారు వాళ్ళు మనకి, అర్థమైందా? ఆ తర్వాత ఇక మనం పులిహారము అటువంటివి చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో పెట్టేవాళ్ళు పులిహార లాంటిదని, ఇదేమంటారు దాన్ని? పోహా, దానిని పోహా అంటారు. పోహా అంటే అటుకులతో చేస్తారు దాన్ని, చాలా రుచిగా ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ తీసుకొచ్చి నీకు అదే పెడతారు, పోహా ఆ చాయ్ తాగుతారు. ఇక తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఎందుకంటే నేను విజిటింగ్కి వెళ్తాను, నేను గృహాలకు వెళ్ళినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా టీయే, రోజుకొచ్చి 60 టీలు తాగేవాడిని అప్పుడు. అందుకని గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పటికి 30 దాదాపు 25 సంవత్సరాల నుంచి టీ జోలికే పోను నేను. అసలు టీ అంటేనే భయపడిపోతా. టీ కాఫీని ముట్టుకోను, పాలు మాత్రమే ముట్టుకుంటాను. కానీ తాగి ఏ ఇంటికి పోయినా కూడా బ్రదర్ కొంచెం తీసుకోండి, ఎన్ని కొంచెం తీసుకోవాలి, కడుపు అంత పాడైపోతుంది. తాగిపోతే నీ బాధ, తాగితే నాకు బాధ. ఏం చేయాలప్పుడు నేను? అందుకని ఈ ద్రాక్షరసం పద్ధతి ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో మీరు కానీ అక్కడికి వెళితే, ఏ దేశానికి మీరు వెళ్ళినా, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఏ ఇంటికి మీరు వెళ్ళినా ఫస్ట్ మీకు ఇచ్చేటటువంటి అంటే ఒక గ్లాసు ద్రాక్షరసం మీకు ఇస్తారు. అది తెలుసుకోకుండా మన భారతీయమైనటువంటి పండితులు వారు కొంతమంది ఉన్నారు, బైబిల్ విమర్శించే పండితులు. వాళ్ళు ఏమంటారంటే, అదిగో యేసుప్రభువు వారు ద్రాక్షరసం తాగాడంట, ఆయన తాగుబోతంట. వారికి తెలియనటువంటి తెలివి తక్కువతనం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 4 రకాల ద్రాక్షాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 4 రకాల ద్రాక్ష. ఒకటేమో మత్తుతో కూడినటువంటి ద్రాక్ష అయితే, రెండోదేమో వెర్రి ద్రాక్ష అయితే, మూడోది చేదు ద్రాక్ష అయితే, 4వది మంచి ద్రాక్ష. 4 ద్రాక్షలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. ఏ ద్రాక్ష గురించి మాట్లాడతాం? ఎవరొస్తారో జాగ్రత్తగా ఉండండి. మీరు యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారు కదా, యూట్యూబ్లో చూసేటప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటే ఎవరొస్తారు చాలామంది మారిపోతున్నారు. నిజమేగా యేసుప్రభువు వారు తాగాడా? యేసుప్రభువు వారు ఎందుకు తాగుతాడు? ద్రాక్షారసం అనేది శ్రేష్టమైనటువంటిది. ద్రాక్ష నిజమైనటువంటి ద్రాక్ష వల్లి నేను, చేదైన ద్రాక్ష కాదు ఇది, చూసారా. అందుకనే ఈ 4 రకాలైనటువంటి ద్రాక్షాలు బైబిల్లో ఉన్నాయి. అందులో మనవారు అంటే సంఘాల్లో మనం వాడేటటువంటిది మంచి ద్రాక్ష వాడతాము. అంటే మత్తు కలిగించదో, మనం వాడేటటువంటి ద్రాక్ష మత్తు కలిగించదో. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ మహానుభావులు ఉన్నారుగా, సారా కొట్టోళ్ళు, ఈ బ్రాందీ షాపుల వాళ్ళందరూ ఈ ద్రాక్షను తీసుకెళ్ళి వాళ్ళు దాంతో కలుపుకొని అప్పుడు మత్తుగా చేసేస్తారు. అందుకనే ఇక్కడున్న మాట ఏంటంటే, ద్రాక్షారసం అనేటటువంటిది వారి యొక్క పద్ధతి. ద్రాక్షరసం ఇవ్వడం అనేది వారి పద్ధతి. ఇప్పుడు మరొక రహస్యం చూద్దానండి. ఇక్కడ 2వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండను. చూసారా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడినారు.
అని ఏంటి దాని అర్థము? ప్రభువుని పిలుస్తున్నారు, ఆ ప్రభుతో పాటు ఆయన శిష్యులను కూడా పిలుస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మనము కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఏంటంటే, మనము వివాహాలు చేసినప్పుడు ఆ వివాహములో ప్రభువును ఆహ్వానించారా? అనగా ఆ వివాహములో మొట్టమొదటిగా ప్రభువుకు స్థానం ఉందా? ఆయనతో ఉన్నటువంటి దైవ సేవకులైన శిష్యులకు స్థానం ఉందా? లేక వివాహం సంబంధించిన బంధువర్గము, వాళ్ళు వీళ్ళు దండలు పువ్వులు వీళ్ళు వీటికైనా వాడిచ్చేది, లేకపోతే కెమెరాలు టీవీలు రకరకాలైనటువంటి వాటి కొరకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువుకి స్థానం ఇవ్వాలి. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా, అది బర్త్డే ఫంక్షన్ అయినా, అది వివాహ ఫంక్షన్ అయినా, లేక అది ఎలాంటి ఫంక్షన్ అయినా మన గృహాల్లో మనం చేసుకున్నప్పుడు దేనికి మనం విలువ ఇవ్వాలంటే, ప్రభువా మొట్టమొదటి నీవు రాయా నా ఇంటికి, నా గృహంలోకి రా, నా ఫంక్షన్లోకి రా. ఎప్పుడైతే ప్రభువు నీ ఫంక్షన్లోకి, నీ హృదయంలోకి, నీ గృహంలోకి వస్తాడో అక్కడ ఏది నీకు తక్కువ కాదు, ఏది నీకు తక్కువ కాదు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభు ఆహ్వానించబడ్డాడు, శిష్యులు ఆహ్వానించబడ్డారు. అందుకని మనం ఏం చేయాలంటే, ఏ ఫంక్షన్కి వచ్చినా మొట్టమొదటి స్థానము బంధువులు కాదు, మిత్రులు కాదు, ఆఫీస్ వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళకి కాదు. ఎవరిని పిలవాలా? ప్రభువుని పిలవాలా, దైవ సేవకులను పిలవాలా. అప్పుడు ఆ యొక్క ఫంక్షన్లో గొప్ప మహిమను చూస్తారు. ఏది తక్కువ లేకపోగా అక్కడ సమృద్ధి ఉండగా ప్రజలందరూ ఆనందంతో ఎంతో గొప్ప మరి పరిస్థితిని వాళ్ళు చూస్తారు అక్కడ. అందుకని ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే వివాహ విషయాల్లో నేర్చుకోవాలి. అయితే అక్కడ మాట రాయబడింది ఏమందంటే, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి అక్కడే ఉండి, యేసు ప్రభువారి యొక్క తల్లి అక్కడే ఉండి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని వాళ్ళ యొక్క కుమారుడైన యేసు ప్రభువారికి చెప్తారు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయిన తర్వాత అక్కడ అందరు ఉన్నారు, మరి ఈమెందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకుంటుంది? ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు పాఠం ఏంటంటే, ఇక్కడున్న తల్లులు సహోదరులందరూ మీరు నేర్చుకోవచ్చు పాఠం ఏంటంటే, కుటుంబంలో కానీ, బిడ్డల యొక్క జీవితాల్లో కానీ, భర్తల్లో కానీ, లేక మన యొక్క సమస్యలు ఏవైనా సరే, ఒక భార్యగా, ఒక తల్లిగా మొట్టమొదటిగా మనము దానిని కనిపెట్టాలి. ఎవరి కింద ఆ ధన్యత? ఒక స్త్రీ కనుక్కుంటుంది అక్కడ వెంటనే, ఈ కుటుంబానికి ఏ తక్కువ, నా కుటుంబానికి ఏ తక్కువ వచ్చింది, లేక నా బిడ్డలకి ఏ తక్కువ వచ్చింది, లేక నా యొక్క మరి భర్తకే తక్కువ వచ్చింది, లేక నాకే తక్కువ వచ్చింది, లేక నా తల్లిదండ్రులకే తక్కువ వచ్చింది. ఒక స్త్రీగా తన వెంటనే కనిపెడుతుంటున్నది. ఈ ఫంక్షన్లో 6 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు, 6 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. వాటి తర్వాత చూద్దాం. జాగ్రత్తగా ఆలకించండి, వినండి. ఇక్కడ వెంటనే కనుక్కుందాం. ఏమని? ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన వెంటనే ఎవరితో చెప్తుంది? పెళ్లి కొడుకుని మీరు చెప్పలా, లేకపోతే ఆ యొక్క వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మనం అంటాం కదా, వాళ్ళని ఎవరిని ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాం కదా, వాళ్ళని విందు ప్రధాని. మనం ఇప్పుడంతా వేరేలే, ఆర్డర్ ఇచ్చేసేదనో వాళ్ళు తెప్పించేసేదనో వడ్డించుకోవడం ఇప్పుడేమాట. అప్పుడు విందు చేయాలంటే ఒక ప్రధాని ఉంటాడు. అది ఇంటిగలవారు అయి ఉండొచ్చు, లేక వాళ్ళ నాన్నగారు అయి ఉండొచ్చు, లేక బంధువులు ఒకరు అయి ఉండొచ్చు. ఆయన ఆధిపత్యంలో ఈ యొక్క విందంతా కూడా తయారు చేయబడుతుంది. ఆయన ఆధిపత్యంలో ఆ విందంతా కూడా వాళ్ళకి వడ్డించబడుతుంది. అది దాని యొక్క అర్థం. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అయిపోయిన వెంటనే ఆమె ప్రభువు చెప్తుంది. మిగతా వాళ్ళు ఎవరితో చెప్పడం వల్ల ప్రభువు చెప్తుంది. ఇదండి రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క పునాది. అర్థం చేసుకోండి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ కొంతమంది వెళ్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన
మనలాగా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాం అనరు. మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. ముందు అమ్మ మరియమ్మ తల్లి, నువ్వు వెళ్ళి నీ కుమారుడు చెప్పమ్మా, ఆ కుమారుడు వెళ్ళి ఆయన తండ్రికి చెప్తాడు, అప్పుడు నా అవసరం తీరుతుంది. ఇది వాళ్ళు ఎక్కుపోనాలి. చూడండి ఎన్ని రహస్యాలు ఉన్నాయి బైబిల్లో. చూడ అయితే ప్రభు ఏమన్నాడు తెలిసిన, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకన్నాడు ప్రభు? ఇక్కడే మనం గొప్ప విషయాన్ని నేర్చుకోబోతున్నాం. చాలా గొప్ప విషయం ఇది అన్నిటికంటే. ఏమిటి అంటే ఆయన నా సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువును పిలిచారు, ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చోబెట్టారు? ప్రభువుని తీసుకొచ్చారు. అందరిలాగా ఒక వ్యక్తిలాగా ఒక మూలలో ఆయన ఒక కుర్చీలో కూర్చోమని చెప్పారు, అంతే. ఇప్పుడు మనం వెళ్తాము, వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు వాళ్ళు, వివాహం చేసేవాళ్ళు. రెండు ఆహ్వానిస్తారు, కుర్చీ చూపిస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, వాళ్ళు పరిగెత్తారు వేరే వాళ్ళ కొరకు. అంతేగా వివాహాలు జరిగేది, అంతేనా కదా? అంటే దాని అర్థం ఏంటంటే వివాహాన్ని పిలిచారు కానీ ఆయన ప్రభు అని గుర్తుపట్టలేకపోయినారు. ఆయన సాక్షాత్తు దేవుడని గుర్తుపట్టలేకపోయినాడు. ఆయన ఒక అందరిలాంటి మనుషుడని అనుకున్నారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో మేము గమనిస్తూ వస్తాము. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మేము దైవ సేవకులు వెళ్ళినప్పుడు కొంతమంది వస్తారు, మమ్మల్ని ఎంతో రీతిగా తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నువ్వు అక్కడ కూర్చోవాలా అని మాకే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలు మాకిస్తారు. మాకే అంత స్థానం ఇచ్చినప్పుడు ప్రభుకి ఎంత స్థానం ఇవ్వాలా? అది ఇంకా పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళకి ఏ స్థానం ఉంటుందంటే ఇక అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ప్రభుని ఆహ్వానించడం కాదు కానీ ఆయనను గుర్తెరగాల. అంటే నీ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన యొక్క ఆఫీసు యొక్క పనుల జీవితంలో ప్రభుని ఆహ్వానిస్తున్నాము కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు నీవు ఇవ్వగలుగుతున్నావా అని. పిలిచాము, వెండి పిలిచాము ప్రభుని, వచ్చాడు కూర్చున్నారు. కానీ ఆయన ఎంత శక్తి గలవాడు నువ్వు వెరిగావా? రోగం వచ్చింది, వెంటనే హాస్పిటల్ పరిగెత్తేస్తాం. ముందు పరిగెత్తండి ప్రభు దగ్గరికి, తర్వాత హాస్పిటల్కి. హాస్పిటల్ పోవద్దని కాదు, ట్యాబ్లెట్ తీసుకోవద్దని కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవద్దని కాదు. మొట్టమొదటి ఎవరి దగ్గరికి పరిగెత్తాలా? ప్రభువా నా పరిస్థితి ఇలాగ ఉందయ్యా. వెంటనే ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువే నీకు మంచి గైడెన్స్ ఇస్తాడు, లేక ఆయన తగ్గించేస్తాడు, లేక పలానా హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని విధాలుగా ఆయన మార్గం తెరుస్తాడు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ప్రభువుని నమ్ముకొని చెప్పుకోవడం కాదు కానీ ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్నామా? వివాహం చేసుకుంటారు, ఎందుకు విడిపోతారు ఇమీడియట్గా? కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వవలసినటువంటి యొక్క స్థానం ఇవ్వరు అని. దాని అర్థం ఏంటంటే భార్యాభర్తలు కలిసి మనలను దేవుడే మన భార్యాభర్తలుగా చేశారు కాబట్టి ప్రతి దానిలో ప్రభువుకి మనం స్థానం ఇద్దాము. ప్రతి విషయంలో ప్రభువుకి మొదటి స్థానం ఇద్దాం. రెండవ స్థానం మనం తీసుకుందంటే ఆ కుటుంబము అద్భుతంగా కట్టబడుతుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అద్భుతంగా ఉంటుంది అది ఆ కుటుంబం. ప్రభువుకు స్థానం ఇచ్చే ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం, తృప్తి ఇవి ఎప్పుడు ఉంటాయి. అనుభూతితో చెప్తున్నాను వినండి. అందులో శాంతి ఉంటుంది, అందులో సమాధానం ఉంటుంది, అందులో ఆనందం ఉంటుంది, అందులో తృప్తి ఉంటుంది. తృప్తి అంటే అర్థం ఏంటి? ఉన్న వాటితోటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, గొడవలు పెట్టుకోరు వాళ్ళు. చూసారా ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యంలో సత్యం చూడండి. ప్రభుని ఆహ్వానించారు కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకని ప్రభు ఏమన్నాడంటే నా సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు మీద ఆధారపడేంత వరకు కూడా ప్రభు మౌనంగా ఉంటాడు ఏ విషయంలోనైనా.
ప్రభువుని మనం గుర్తెరిగి అయ్యా నీ వచ్చి నాకు సహాయం చేయని అడిగేంత వరకు ఆయనంతలో ఆయన మన దగ్గరికి రాడు. బాగా గుర్తుంచుకోండి, నీ రక్షణ కొరకు పరలోకాన్ని ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవమే. మనం రక్షించేదాని కొరకు సులువు మీద మరణించిన మాట వాస్తవమే. మనకు వాక్యం చెప్పేదాని కొరకే దేవుడు తన సేవకులు కూడా పంపించేది, అది కూడా వాస్తవమే. కానీ నీ అవసరం కొరకై ఆయన దగ్గరికి వస్తాడా రాడని ప్రభు కనిపెడతాడు. అందుకని మొత్తం 7 ఏమన్నాడు? 7 అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రండి నన్ను అడగండి, రండి నన్ను అడగండి, మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను. నా దగ్గర ఏది తక్కువ లేదు. నేను గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక నేను ఇస్తున్నప్పుడు నీవెంత నాకు? అరణ్యంలో ఉన్న మృగాలు ఎన్నో చూడండి, మనకంటే బలంగా ఉంటాయా, మనకంటే బలహీనంగా ఉంటాయా? ఏడుగు చూడండి అట్టుంటుందా? ఎవరు వేస్తున్నారు ఏడుగు భోజనం? మరి అంతలా ఎలాగొస్తుంది? ఆయనే. గుర్రవంతుడు ఎట్లా పరిగెత్తుతుందో, మరి అడవిలో ఉన్న సింహాలు వాటి దగ్గర పోవాలంటే మనం భయపడిపోతాం. అవి చూడు ఎంత ధైర్యంగా ఉంటాయో, ఎంత బలంగా ఉంటాయో. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి జీవి కూడా ఆయన వైపు చూస్తాయి. ఉదయం లేస్తే మనకంటే ముందుగా కొకరుకో అంటుంది, అది కోడి మొట్టమొదటిగా దేవుని వైపు చూస్తుంది. ఒక పక్షి కోలాహలం చేస్తుంది గుడ్డ యొక్క చెట్టు మీద కూర్చొని. మన కుక్కలు కూడా అనుకుంటాం, కుక్కలు అనుకుంటాం, అవి వేకోజామునే పెద్ద శబ్దంతో మొరపెడతాయి. ప్రతి జీవి దేవుని వైపు చూస్తాయి. అయితే మానవుడు వైపు చూసుకుంటాడు, మానవుడు తన వైపు చూసుకుంటాడు, మానవుడు తన అధికారం వైపు చూసుకుంటాడు, మానవుడు తన యొక్క మరి ఆస్తుల వైపు చూసుకుంటాడు, మానవుడు తన బంధువుల వైపు చూసుకుంటాడు, మానవుడు తన స్నేహితుల వైపు చూసుకుంటాడు, ప్రభు వైపు చూడడు. అందుకనే ప్రభు ఆ మాట చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు తల్లికి కూడా వచ్చింది, అయ్యో నేనే పొరపాటు చేశాను రా. అంటే కొంతమంది తల్లులకి చాలా తొందరపాటు ఎక్కువ. చూడండి, చాలా లోతుగా చెప్తున్నాను వర్తమానం, మీరు జాగ్రత్తగా వినాలి, వీటిని మీరు పాటించండి, మీరు ఎంత అద్భుతంగా మీ కుటుంబాలు నడిపించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి అవసరత పురుషులు చూసారా, స్త్రీలు చూసారా? అది గుర్తించుకోండి. నీ కుటుంబంలో లోటు లోపము, నీ బిడ్డలో లోటు లోపము, నీలో లోటు లోపము ఏది అవసరమో స్త్రీ కలుపుకుంటుంది మొట్టమొదటిగా, పురుషులు కాదు. వాళ్ళకి తెలియదు కూడా. అది ఏదో వస్తారు, అక్కడ పడేస్తారు, అది లేదు ఇది లేదంటే నేను హోటల్లో తింటానంటాడు. అది అతను చేసేటటువంటి. కానీ స్త్రీలు అలా కాదు. తన బిడ్డ కొరకై, తన కొరకై, అనేకమైన విషయాల కొరకై స్త్రీ ఆలోచన చేస్తుంది. అందుకని నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ సరే నాన్న నువ్వు చెప్పావు కదా, నీ సమయం రాలేదన్నావు కదా అని ఇప్పుడు అక్కడున్న పరిచారకులను పిలుస్తుంది. మరేమో తల్లే ఎవరు పిలుస్తుంది? పరిచారకులు పిలుస్తుంది. పిలిచి, పరిచారకులారా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నా కుమారుడు అక్కడ ఉన్నాడు, ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి అన్న. చూడండి, ఇక్కడ గొప్ప రహస్యం చూడండి. అంత వివాహానికి ఎంతో కలవరం వచ్చింది అక్కడ. కొంతమందికి ద్రాక్షరసం వచ్చింది, కొంతమందికి ద్రాక్షరసం రాలేదు. మరి కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది సనుక్కుంటారు. మమ్మల్ని ఎందుకు పిలవాలా, మమ్మల్ని భోజనం పెట్టలేనప్పుడు, మాకు ఇవ్వలేనప్పుడు రకరకాల మాటలు వస్తాయి. మరి ఇంత సమస్యలు తీర్చడానికి కొరకై ఒక తల్లి, మరియమ్మ తల్లి ఎంత ప్రయాసపడుతుందో చూడు. సర్లే నా కుమారుడు అట్లా ఊరుకోలా, పరిచారకులను పిలుస్తుంది. మళ్ళా పరిచారకులను పిలుస్తుంది దగ్గరికి. పరిచారకులు పిలిచి, ఆయన మీతో చెప్పింది చేయండి, నేను చెప్పింది కాదు. అదే ఇందాక రహస్యం చెప్పానుగా, రోమన్ కాథలిక్ రహస్యం చెప్పానుగా. వాళ్ళు మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్తే కానీ, వాళ్ళు యేసుప్రభు, మేము యేసుప్రభు దగ్గరికి వెళ్తే కానీ, యేసుప్రభు యెహోవా తండ్రి దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకి జవాబు రాదు. కానీ మన ప్రభు ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడు. ఇప్పుడు ఆ పరిచారకులు అంటే ఏంటంటే అక్కడ పనిచేసేవారు. ఇదొక గుంపు.
మరియమ్మది ఒక భాగం అయితే, ప్రభుది ఒక భాగం అయితే, శిష్యుడు ఒక భాగం అయితే, తినేవాళ్ళది ఒక భాగం అయితే, ఇక్కడ పరిచారకులు మరొక భాగం. 6 ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ మరియమ్మతో అక్కడ ఉన్న వారితోటి అన్నిటి మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే పరిచారకులు ఉండాలి ప్రతి దగ్గర కూడా. ఏ సంఘంలోనైనా ఏ ఇంటిలోనైనా పరిచారకులు అంటే అర్థం చేసుకోండి. పరిచారకులు అంటే పరిచర్య చేసేవారు, అనగా సేవ చేసేవారు, ఇతరులకు సహాయపడేవారు, దేవుని కొరకై సహాయపడేవారు, దేవుని పనుల కొరకై సహాయపడేవారు. వీళ్ళని పరిచారకులు అంటారు. పని చేయించుకునేవారు వేరు, పని చేయించేవారు వేరు, పని చేసేవారు వేరు. జాగ్రత్తగా చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. నేను అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఒకరేదో మిఠాయి దుకాణమో లేకపోతే ఒక హోటలో లేకపోతే ఏదో పెట్టేసుకుంటారు. అక్కడ దుకాణం పెట్టేస్తాడు, ఒక మంచి బిల్డింగ్ పెట్టాడు, అక్కడ ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేసేస్తాడు, ఒక మేనేజర్ అని చెప్తాడు, అతనికి నలుగురిని అక్కడ పని వాళ్ళని పెట్టేసేస్తాడు. మీరంతా తయారు చేస్తూ ఉండండి, వచ్చేవాళ్ళందరూ తింటూ ఉంటారు, నువ్వు డబ్బులు తీసుకుంటా ఉండరా, నేను ఇంటికాడ పడుకుంటాను. ఎవరింటికాడ పడుకునేది? వాళ్ళే ఇప్పుడు జరుగుతుంది అదంతా కూడా. వాడు ఎంత తెలివిగలవాడంటే ఒక బిల్డింగ్ తీసుకొచ్చేసి కొంత డబ్బు చెప్పేసి నిన్ను హాయిగా మిమ్మల్ని అందరూ కూడా ఇబ్బందిలో పెట్టాడు, వాడే హాయిగా పడుకుంటున్నాడు. ఇది పరిచయం, ఇది చేయించేవాడు, ఇది చేయించేవాడు. పాపం చేసేవాడు చాలా నలిగిపోతూ వస్తాడు. ఎంతో కష్టపడి చేస్తే వాడికి జీతం వచ్చేది అంత మాత్రం. వాడు మనిషే, మరి ఇతను మనిషే, ఎందుకు మరి అంత తేడా? అక్కడున్న తెలివి నీకు లేదు, నీతో లేదు. ఈ రోజుల్లో పండితుల దగ్గర ఉన్న తెలివి కానీ మా మనుషుల దగ్గర ఉంటే కొట్లాట ఉండవు భారతదేశంలో. వాళ్ళంతా తెలివిగా చేస్తున్నారో చూసేవా? దేశానికి తేడా పెట్టారు, భాషకు తేడా పెట్టారు. మొన్న అక్కడ మాట్లాడుతూ బీహార్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు, సౌత్ ఇండియా వాళ్ళందరూ వచ్చి మన నార్త్ ఇండియాను ఆక్రమించుకోవడానికి. అంటే దాని అర్థం ఏంటి? సౌత్కి నార్త్కి తగాదాలు పెట్టాలి. ఇప్పుడు మన కులాల మధ్యలో పెట్టారు చిక్కులు, రకరకాలైన వాటిలో పెట్టారు, మతాల మధ్యలో పెట్టారు చిక్కులు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, పరిచారకులు అంటే నమ్మకంగా పనిచేసినటువంటి వారు, వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. కాబట్టి ఎవరైతే ఇంటిలో పనిచేస్తున్నారో ఇంటి పరిచర్య చేస్తారంటారు, మందిరంలో పనిచేసే వారిని మందిర పరిచారకులు అంటారు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆయా బాధ్యతలు అప్పగించినప్పుడు వారిని ఆ పరిచారకులు అంటారు. కానీ ఈ పరిచారులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట చూద్దాం రండి. 2వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడున్న మాట ఏంటంటే ఇక్కడ చదవండి 6వ వచనం అన్నమాట. యూదులు శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లలో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి. చాలు. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. అక్కడ ప్రభువు ఏం చేశారంటే అట్లా చూస్తే ఏం కనబడుతున్నాయంటే 6 రాతి బాణలు ఖాళీగా కనబడుతున్నాయి. 6 రాతి బాణలు ఖాళీగా కనబడుతున్నాయి. ఇందాక చెప్తూ వచ్చాను ఒక విషయం. 3వ దినం అంటే ఏమిటనేది చెప్తూ వచ్చాను. చాలా రహస్యాలు 3వ దినాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు 6 రాతి బాణలు అంట. 6 రాతి బాణలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు పండితులు, మన భారతీయ పండితులు రకరకాల శ్లోకాలు చదువుకొని వచ్చి జనాలందరూ కూడా ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టేసి ఆ శ్లోకం ఒక మాట చెప్పేసేసి అందులో ఆయన ఎట్టు చేసినాడు ఈయన ఎట్టు చేసినాడు జనాలు నవ్వించిపోతూ ఉంటారు. అందుకనే ఆయన పండితుడు రా ఎన్నెన్నో చెప్పాడు అన్న. కానీ మేము పండితులం కాదు, మనము దైవ సేవకులమి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కలిగిన వారు. అందులో ఉన్న సత్యాన్ని మనకు బోధిస్తూ వస్తాడు. మనం ఎలాంటి వారు అంటే ఒక మైకు లాంటి వారు. దీనిలోని శబ్దం ఎలాగ వస్తుందో ఆయన శబ్దం నా నోట్లో నుంచి వస్తుంది, అంతే.
అందుకని ఇందులో ఉన్న సత్యాలు మనకు బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. అభిషేకం కలిగిన వారికే ఈ సత్యాలన్నీ కూడా తెలుస్తాయి, కానీ అభిషేకం లేనటువంటి వారికి సత్యాలు తెలియవు. అందుకనే వాళ్ళు ఉదయం లేస్తే సాయంకాలం వరకు కూడా నీకు రోగం పోతుంది, నీకు అది కలుగుతుంది, నీకు దుఃఖం పోతుంది, నీ ఏడుపు పోతుంది, నీవు మంచిగా వస్తావు, నీవు రోజు తెల్లారేకి ఇది మారిపోతుంది, 2 రోజులు అదే పోతుంది, ముందు రోజు ఇవన్నీ జనరల్గా వాళ్ళు బోధ చేస్తూ ఉంటారు. వాక్యంలో ఉన్న అనుభవం తీసుకుంటే మనం బలపడతాం. 6 రాతి బాణలు యూదుల శుద్ధీకరణ ప్రకారము అక్కడ ప్రభువు కనబడుతున్నాయి. రాతి బాణ అంటే మొట్టమొదటి విషయాన్ని అర్థం చేసుకోండి. మీలో చాలామంది పుట్టినోళ్ళు కాబట్టి చాలామంది తెలియదు. మన పెద్ద అమ్మగారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. బాణలు అంటే చాలా పెద్దగా ఉంటాయి. మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. అప్పట్లో రాతి బాణలు కాదు, కానీ కుండలో మట్టితో చేసిన పెద్ద బాణలు ఉంటాయి. ఆ బాణాలు ఏం చేసేవాడంటే బావిలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ బాణం నిండా నింపుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత సిమెంట్ తొట్లని తయారు చేశారు. ఆ సిమెంట్ తొట్టులో నీళ్ళు పోవడం ప్రారంభించారు. అదే కొద్ది ఇప్పుడు ట్యాంకులని మొదలుపెట్టేశారు. రకరకాల అనుభవాలు కదా. ఇప్పుడు ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన చూసినప్పుడు 6 రాతి బాణలు కనబడుతున్నాయి. 7 ఎందుకు కనబడలేదు, 5 ఎందుకు కనబడలేదు, 10 ఎందుకు కనబడలేదు? 6 రాతి బాణలు దేనికి సాదృశ్యము? 6 మానవుని యొక్క సంఖ్య. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. 2 విధాలుగా తర్వాత ధ్యానిద్దాం. కొంతవరకే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాట ఏంటంటే, 6 రాతి బాణలు అనేటటువంటిది 6 మానవుని సంఖ్య. మానవుని సంఖ్యలో ఉండేటటువంటి ఏంటంటే అర్షడ్ వర్గాలు అంటారు వారి భాషలో. అర్షడ్ వర్గాలు అంటే 6 విధాలైనటువంటి గుణాలు కలిగిన వాడు మానవుడు. 6 రకాలైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు మానవుడు. వారేమో సంస్కృత భాషను ఉపయోగించి అర్షడ్ వర్గాలు అన్నప్పుడు మనమే చెప్పుకుంటామంటే, వాళ్ళు తెలుగులో చెప్పుకోవాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు కలిగిన వారు ఈ యొక్క అర్షడ్ వర్గాలు. 6 అనే సంఖ్య దేనికి సాదృశ్యం అంటే మానవులో ఉన్నటువంటి ఈ 6 గుణాలకు సాదృశ్యం. మొదటిదేం చెప్పాను? కామం. ఈనాడు ప్రపంచంతో కూడా కామంతో నింపబడింది. డాక్టర్లు కూడా హాస్పిటల్లో కామంతో నింపబడుతుంది. భయంకరమైనటువంటి కామం ఎక్కడ చూసినా, ఏ ఆఫీసుల్లో చూసినా, ఏ కాలేజీల్లో చూసినా, ఆఖరికి మందిరంలో, గుడుల్లో చూసినా, బాబాల్లో చూసినా, స్వాముల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా కామము విపరీతం అయిపోయింది. అక్కడెక్కడో నార్త్ ఇండియాలో ఒక ఆయన, నిన్న నేను చూపించాను, తను కూడా చూపించాను. ఏదైనా రోగంతో వస్తే ఆడవాళ్ళని దగ్గర తీసుకొని వస్తాడు. ఇట్లా కూర్చొని ఉంటాడు, తలవను కూర్చొని ఉంటాడు. ఏముండదు, పైన ఒంటి మీద ఆయనకి వచ్చి తల పెట్టాలా, కాళ్ళు పట్టుకోవాలా. అప్పుడు నడిపిన ఉంచేదను బాగా నడిపికేసి బాగా 4 బాదుతాడు. వెనక తిరగమంటాడు, 2 చేతులు పట్టుకుంటాడు, ఎరగదీస్తాడు. ఆమె 2 కాళ్ళ దగ్గర ఈ కాళ్ళు పెట్టేసేస్తాడు. కాళ్ళు పెట్టి లాగి 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 వీడు ఎదురు తిరగమంటాడు. ఇక్కడ కొడతాడు, అక్కడ కొడతాడు. ఒళ్ళంతా 4 బాధేదనో, పో నీ రోగం అంతా పోయిందని అంటాడు. 100 మంది వస్తున్నారు కొట్టించుకోవడానికి. స్త్రీలు, పురుషులు 100 మంది వస్తున్నారు. కామము ఎంత భయంకరంగా అయిపోయిందంటే, ఇంతకుముందు దినాల్లో కేవలం సినిమాల్లో చూసేవాళ్ళు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంటింటికి కామమే, ఇంటింటికి కామ చరిత్రలే. ప్రియమైన సోదరి సోదరులారా, దానిని జయించలేనటువంటి పరిస్థితి ఆ బాణ. ఆ బాణాన్ని జయించాలంటే దానికి నీళ్లు నింపాల. ఆ నీళ్ళే ప్రభువు యేసు క్రీస్తు యొక్క వాక్యము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఆ బాణలో పడుతుందో అప్పుడు ఆ బాణ మారిపోతుంది, కామములో నుంచి బయటకు వచ్చేస్తుంది. రెండవది క్రోధము. క్రోధం అంటే ఎంత కోపమో, ఎంత భయంకరంగా ద్వేషించుకుంటున్నారు ఈనాడంటే, ఏనాడు భారతదేశంలో ద్వేషించుకున్నట్టు నాకు తెలియదు. ఇతర దేశాలను ద్వేషించుకున్నారు, కానీ
మన వాళ్ళు ఎంతగా ద్వేషించుకుంటున్నారంటే అసలు నమ్మలేకపోతున్నా. వీళ్ళు వాళ్ళని కొట్టను, వీళ్ళని కొట్టను, భయంకరంగా రోడ్ల మీదే చంపేసుకోవడము, స్త్రీలను కొట్టడము, అక్కడికక్కడే భయంకరమైనటువంటి రీతిగా. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఎంత క్రోధంతో నింపబడి ఉన్నారో. కామము, క్రోధము ఎక్కడ చూసినా. రాజకీయాలకు చెప్పలేంత క్రోధము. నా పార్టీ గెలవాలా, దాని కొరకు నేనేమైనా చేస్తాను. రే రారా, 50 లక్షలు తీసుకెళ్ళు, వాడిని సాయంకాలం కల్లా కనబడకూడదు పార్టీలో, వాడిని నిజాడు పంపించేసాయి. అంతే. ఎంత కోపమో, ఎంత క్రోధమో. అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే, నోహు దినాలు ప్రభువు చూసినప్పుడు భూమి బలత్కారంతో నిండెను, అది చెడిపోయిండెను. అప్పుడు మాత్రమే ప్రభు వచ్చే ఆ యొక్క దేవుని యొక్క తీర్పు వచ్చింది. అలాంటి యొక్క దినాల్లో ఈనాడు మనం ప్రవేశించాము. గత 70 సంవత్సరాల్లో నేను చూడనటువంటి అనుభవాన్ని ఈరోజు చూస్తున్నాను నేను. కామము, క్రోధము, లోభము. ఈ లోభులు ఎవరు? వాళ్ళ తినరు, ఇతరులకు పెట్టరు, పిసినారోళ్ళు. ఒక్కొక్కరు చూడండి, నాలాగు ముసలోళ్ళు అయిపోతారు. ఇంత ముసలోళ్ళు అయిపోవడం, ఇంకా కోట్లు కావాలి, ఇంకా కోట్లు కావాలి, ఇంకా లక్షలు. ఎవరికి మీకు కోట్లు లక్షలు ఎందుకు? నీకు ప్రజలకి ఇస్తే ఎంతమంది బాగుపడతారు, యవనస్తులకి ఇస్తే ఎంతమంది బాగుపడతారు. ఇప్పుడు మన రాజకీయాలు ఉన్న పెద్ద పెద్ద అందరు మహావృద్ధులే. అది ఒక్కొక్క దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి తప్ప చెప్పలేనన్ని కోట్లు. పోయేటప్పుడు 1 కోటు కాదు కదా, నీ ఒంటి మీద కోటు కూడా ఆడ పడేసిపోవాలి. ఎంత లోబలైపోతున్నారంటే ఇతరులకు సహాయం చేస్తానికి ముందుకు రావటంలా, చేయి చాపడానికి ముందుకు రావటంలా. అదొక కొండ, అదొక బాణ. క్రోధంతో ఒక బాణ, కామంతో ఒక బాణ, తర్వాత మోహము. మోహం అంటే ఏంటి? అమ్మాయిని చూస్తే చాలు అబ్బాయికి అసలు నిద్ర పట్టదు, అబ్బాయిని చూస్తే అమ్మాయికి నిద్ర పట్టదు. ఇక మొదలు పెడతారు రాత్రి చాటింగ్లు, ఫోన్లు. వాళ్ళకి వాళ్ళకి రాత్రి. తల్లి అడుగుతుంది, ఏం చేస్తున్నావు అమ్మా? 12 అయిపోయింది కదా, ఏం చేస్తున్నావు అంటే, రేపు పరీక్షలు సిద్ధపడుతున్నా నేను. ఏంటి సిద్ధపడింది? అబ్బాయితో మాట్లాడుతూ సిద్ధపడుతున్నావా? దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. మోహపు చూపులు, మోహపు పుస్తకాలు, మోహపు యొక్క పటాలు, షార్ట్ ఫిలిమ్స్ అంట. ఈ దరిద్రమంతా వచ్చేసి నాడు బాగా తయారైపోయింది. 6 మానవుని సంఖ్య. ఎక్కడైతే ఏ బాణలో నీళ్లు లేవో అవన్నీ ఇలాంటివి. మోహం అయిన తర్వాత మదము. మదం అంటే ఏంటి? గర్వము, ప్రౌడ్. నా అందగాడు లేడు, నా అందగత్తె లేదు. ఎంత భయంకరంగా ఈనాడు అందాన్ని చూపించుకుంటున్నారంటే, ఉండేది నల్లగా బొగ్గుమసిగా ఉంటారు, అందులో చూస్తే తెల్లగా దేవదూతల్లాగా వెళ్ళిపోతున్నారు. అందము మోసకరము. అందాన్ని బట్టి గర్వించేవాడు, ధనాన్ని బట్టి గర్వించేవాడు, జ్ఞానాన్ని బట్టి గర్వించేవాడు, ఆస్తులను బట్టి గర్వించేవాడు. ఈ గర్వాలన్నీ కూడా ఒక బాణగా తయారైపోతున్నాయి. మత్సరం. మత్సరం అంటే ఏం చెప్పండి? ఈ భాష మనకు తెలియదు, ఇదంతా సంస్కృత భాష. మత్సరం అంటే ఏంటి చెప్పండి, ఎవరు తెలియటం లేదా? వాళ్ళకున్నదే మనకు లేదే, వాళ్ళకున్నదే మనకు లేదే, వాళ్ళకున్నదే మనకు లేదే. ఇదే కథ. అంటే నేను అర్థమైంది, లోనా నీకు అది కావాలా, అది కావాలా, అది కావాలా, అది కావాలా. బయట కనబడరు వీళ్ళు, లోన మాత్రం ఆశిస్తారు. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద సోఫా సెట్ చూశాను. మా ఆయన చెవులు పట్టుకొని రేపు తెప్పిస్తాను నా ఇంటికి ఎట్టయినా సరే. లేకపోతే లోన్ ఉంటుంది అదంతా కూడా మత్సరం. వాళ్ళకున్నది, వాళ్ళ అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ అబ్బాయి ఇట్లా పాస్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయి ఇట్లా ఇంత స్థాయిలోకి వెళ్ళిపోయింది, వీళ్ళ అబ్బాయి ఇట్లా అయిపోయినాడు, ఇట్లా అయిపోయినాడు, ఆయన ప్రమోషన్ వచ్చింది, బయట కనబడరు. ఇవన్నీ చేయించడము మామూలు విషయం కాదు. ఋషులే చేత కాలేదు, మునులు చేత కాలేదు, బాబా చేత కాలేదు,
ఎవరు చేత కాలేదు. అందుకని మన వేమన్ గారు చెప్తా వచ్చారు, కాళ్ళ ముందు ఏరు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగిపోవారు, నలుడు ఈదమన్నా నమ్మోట్లు కాదయా విశ్వదాభిరామ వినురువేమ అంటాడు. కాళ్ళ ముందన్నటువంటి ఏరుని ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు ఎవరు? త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు శివులు లాంటి వారు. ఈ లోకం అనే సముద్రాన్ని ఈదలేక ఏం చేశారమ్మా? పార్వతితో నానా వస్త్రాలు, సరస్సుతో నానా వస్త్రాలు, లక్ష్మితో నానా వస్త్రాలు. వాడు పడ్డ వస్త్రాలు ఇంత కాదు వాడు పుస్తకాలు చదువుతుంటే కదా. అందుకనే ఇలాంటి యొక్క ఈ 6 గుణాలు కలిగినటువంటి 6 రాతి బాణాలు ప్రభు చూస్తున్నాడు ఈరోజు భూలోకంలో. అందులోకి నీళ్లు పోసే పరిచారకులు కావాలా? నేనున్నానా? నేను ఒక పరిచారకురాలు అవుతాను, నేను ఒక పరిచారకుడు అవుతాను. ఆ బాణను నింపుతాను, నేను నీళ్ళతో నింపుతాను అనేవాడు ముందుకు రావాలి. అప్పుడే 3వ వాగ్దానం నెరవేరుతుంది. సమస్తము క్రొత్తవైపోతాయి. సమస్తము క్రొత్తవి రావాలి అంటే ప్రియమైన సోదరి సోదరుడా బాగా అర్థం చేసుకో. బాణలు రాతి బాణలని ఎందుకన్నాడు తెలిసిన? మట్టి బాణాలు అయితే పగిలిపోతాయి. రాతి బాణాలు ఎందుకంటే అవి పగలవు. ఎంత కఠినంగా ఉంటారో వీళ్ళు. ఈ 6 లక్షణాలు కలిగిన వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిన? ఎవరి మాట వినరు. ఒక పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తే తప్పక, పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళు కార్యం చేస్తే తప్పక ఒప్పుకోరు. ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒకసారి చాలా మంచి పవర్ఫుల్ గాడ్స్ అని ఉంటాయి. ఆయన మామూలు ఆయన కాదు, ఆయన ఫిన్లాండ్లో ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి కొరకే. ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఆయన యవనస్తులుగా ఉన్నాడు. నీళ్లు నింపడానికి వెళ్ళాడు ఫ్యాక్టరీకి. అక్కడ ఒక యవనస్తురాలు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తా. ఫారిన్ అంటే మనకు తెలుసు కదా. ఈయనను మామూలు యవనస్తుడు అనుకొని మామూలు విధానంలో ఆయన ఆకర్షించుకోవడానికి ఆయన వైపు ఒక చూపు పెట్టి సరసాలాడటం మొదలుపెట్టింది. అంటే ఆయన నవ్వించడము అట్లా చేస్తుంది. అయితే దైవశక్తి కలిగినటువంటి ఆయన ఫిన్నీ, ఆయన పేరు చార్లెస్ ఫిన్నీ గారు అంటారు. ఫిన్లాండ్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆయన మీద శక్తి అయితే ఆ యవనస్తురాల మీద పడిందో అక్కడికక్కడ కూలిపోయింది. యవనస్తురాలు మోకాళ్ళ మీద పడి దేవాలను క్షమించయ్యా, పాపిని క్షమించయ్యా, వ్యభిచారిని క్షమించయ్యా, మోసం క్షమించయ్యా అని ఎంతగానో ఏడుస్తున్నది. ఆ అమ్మ ఏడుస్తూ ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి. ఫ్యాక్టరీ వాళ్ళందరూ వస్తే పరిశుద్ధాత్మ అందరి మీద దిగింది. పరిశుద్ధాత్మ అందరి మీద దిగితే ఫ్యాక్టరీలు అందరూ కూడా గిలగిలా కొట్టుకోవటము, పాపాలు ఒప్పుకోవటము, కింద పడటము, పైన లేవటము, అల్లాడిపోతున్నారు. ఇదేంట్రో బాబు అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చారు అక్కడ చూడడానికి కొరకాయ. ఆ ప్రాంతం అంతా కూడా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఆ ప్రజలందరూ కూడా ప్రభు నమ్ముకున్నారు. ఆ ఏరియాలో గొప్ప ఉద్యమం ఏర్పడి గొప్ప సంఘం స్థాపించబడింది. ఎవరి వల్ల కాదు ఒక వ్యక్తిని ఒప్పించాలంటే. రాతి హృదయాలు, బండ హృదయాలు, ఎంత చెప్పినా వినరు వాళ్ళు. హృదయాలను కఠినపరుచుకుంటారు, రాళ్ళుగా చేసుకుంటారు. అందుకనే ఆ రాతి హృదయాల్లో ఏం చేయాలి? మనము నీళ్లు పోస్తూ ఉంటే, వాక్యం పోస్తూ ఉంటే మాంస హృదయాలు అవుతాయి. అదవుతాం చెప్పేయండి. మాంస హృదయాలు అవుతున్నాయి. ఇప్పుడు యవనస్తుడు ఉన్నాడు, తను కూడా కాలేజీకి పోతాడు. మరి మన పిల్లలు ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా కాలేజీకి పోతారు. ఎందుకు రారు? మరి హృదయాలు కఠినం. ఒక యవనస్తుడు అదే పనిగా కాలేజీకి వెళ్ళి అదే టైం వరకు ఉండి మళ్ళీ వచ్చేసి తన పని తను చేసుకొని అలసిపోయి మందిర పని చేసి దేవుని వాక్యాన్ని ఆసక్తిగా ఒక యవనస్తుడు వింటున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకన్నారు? హృదయాలు కఠినం వాళ్ళకి. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, 6 రాతి బాణాలను ప్రభు చూసినప్పుడు పరిచారకులను ఏం చేశాడు? పిలిచి ఏం చేశాడు? ఆ బాణాలను
దేంతో నింపన్నాడు? నీళ్ళతో నింపన్నాడు. నీళ్ళంటే దేవుని యొక్క వాక్యం, సజీవమైనటువంటి వాక్యం. పరిచారకులు ఏమనాలా? ఏమయ్యా భలేవాడు నువ్వు, అయిపోయింది ద్రాక్షరసం, నీళ్లు నింపమంటావు ఏంటి? జనాలు ఏమైనా మోసం చేయడానికా? ఈ రోజులు అందరూ అంటున్నారు కదా, మత మార్పిడి జనాలు అందరూ వస్తున్నారు, మత మార్పిడి చేయడానికి వస్తున్నారు, మనల్ని మన సాంప్రదాయాలను పోగొట్టడానికి వస్తున్నారు వీళ్ళంతా. ఇది మత మార్పిడి కాదు, మతి మార్పిడి. కఠినమైన హృదయాలు, బండ హృదయాలు, త్రాగుడు, జోదము, పేకాట, వ్యభిచారము, హత్యలు, ఇలాంటి యొక్క హృదయాలను మార్చేటటువంటిది ఇది. అందుకనే ఆ పరిచారకులకి చెప్పినప్పుడు, పరిచారకులు ఏంటండి ద్రాక్షరసం అయిపోతే మమ్మల్ని నీళ్ళు నింపంటుంది అన్నారా? అనలా. ఎప్పుడు నీ జీవితంలో కార్యం చూస్తామంటే, ఎప్పుడు నీ కుటుంబంలో కార్యం చూస్తామంటే, ఎప్పుడు సంఘంలో మనం కార్యం చూస్తామంటే, ఏది దేవుడు వాక్యానుసారంగా దైవ సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు లోబడతారో అప్పుడు అద్భుతం మీరు చూస్తారు. లోబడినంత కాలము అదే నామకార్థమైన జీవితం, శక్తి లేనటువంటి జీవితం, జీవం లేనటువంటి జీవితంలో మనం వెళ్ళిపోతూ వస్తాం. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, రాత్రి కాల సమయంలో పరిచారకులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి ఏం చేశారంట? నీళ్లు తీసుకొని వచ్చి ఒక గ్లాస్ తీసుకొచ్చి పెట్టారా? లేకపోతే ఒక కూజా తీసుకొచ్చి పెట్టారా? ఎంత తీసుకొచ్చి పెట్టారు? బాణ నిండేంత వరకు. బాణ నిండడం అంటే దాని అర్థం ఏంటి? వారికి కావలసిన సమృద్ధి అయినటువంటి వాక్యం ఇచ్చే బాధ్యత మంది. ప్రతి ఒక్కరికి కావలసిన సమృద్ధి వాక్యం ఇవ్వాల్సిన బాధ్యత నాది దైవ సేవకుడిగా. ఇక్కడ 6 రాజబాణాలు లేవులే, ఈ మాంస బాణాలు పర్వాలేదు. రాజబాణాలు అయితే వినేవారు కారు. కాబట్టి దైవ సేవకుని నా బాధ్యత ఏంటంటే దేవుని ప్రశ్నించకుండా నీళ్ళని నింపటమే నా బాధ్యత. ఆ నీళ్లను మార్చడం ఆయన బాధ్యత. అర్థం చేసుకుంటున్నారా? నేను చెప్పే వాక్యాన్ని ఫలభరితం చేయడము ఆయన బాధ్యత. నీళ్ళని నింపడము అదే మీరు కూడా చేయాలి. పరిచారకులనే మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ మీకు అవకాశం ఉందో, మీ ఇంటిలోనా, మీ ఇరుగు పొరుగులోనా, మీరు పనిచేసే స్థలాల్లోనా, కాలేజీల్లోనా, ఎక్కడ నీకు అవకాశం ఉందో అక్కడ నీళ్లు నింపు. దేవుని వాక్యం హృదయంలో పడి గంటలు నింపాల్సి పని లేదు. ఒక చిన్న వాక్యం చాలు. ఒక చిన్న వాక్యమే తన జీవితాన్ని మార్చివేస్తాడు. ఒక వాక్యం సరిగా తన హృదయంలో పడిందంటే చాలు. చుట్టూ రావాలంటే ఎన్ని విత్తనాలు వేయాలమ్మా? ఎన్ని విత్తనాలు వేయాలి? ఒక్కటేగా. ఒక్క విత్తనం సరిగా పడితే 10 విత్తనాలు తెల్లావు వస్తాయి. సరిగా పడవలసిన స్థలంలో ఒక్క విత్తనం సరిగా నాటామంటే అది చాలు, ఫలభరితంగా చేస్తుంది. అందుకని రాత్రికాల సమయంలో నూతనంగా మనం పోగొట్టుకునేవన్నీ నూతనంగా పొందుకోవాలన్నప్పుడు వాక్యాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రభువుని ఆహ్వానించాలా. మరియమ్మ తల్లి అక్కడ ఉన్నది. ఆమె ఎలాగైతే అక్కడ అవసరం చూస్తూ ఉన్నదో నీ కుటుంబ అవసరం చూస్తూ రావాలా, మందిరంలో అవసరం చూస్తూ ఉండాలా. వాటి మీద నీ మనసు ఎప్పుడు పెడతావో దేవుడు మనలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. సగమే చూడగలిగినాము, మిగతాది ప్రభుత్వం అయితే మరొకసారి ధ్యానించుకుందాం. దాన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ మొక్కల మీదకి వచ్చేసి హృదయాన్ని పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా మన హృదయాలు కఠినంగా ఉన్నాయా? రాతి హృదయాలు ఉన్నాయా? ఏ బాణలాగా మనం ఉన్నాము? ఉన్నామా? లోబడలేకపోతున్నామా? ప్రభు కొరకై ప్రభు నా హృదయాన్ని మెత్తనపరచు. నా హృదయం అనే బాణలో నింపు నీళ్లు, నా కుటుంబంలో నింపు నీళ్లు. అప్పుడు అన్నీ క్రొత్తగా మారిపోతాయి. పరిశీలన చేసుకుందాం ఒక్క నిమిషం.
ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రింగళ మా పరమ తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విగ్రహమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
సాయంకాలం బైబిల్ పట్టణ కొరకై రాగిన బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. చక్కని మా ప్రభా వర్తమానం మాకు అందిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు సహోదరి ఒక పరిచారకులుగా, నమ్మకమైన పరిచారకులుగా చేయండి. అప్పుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేకులకు ఉన్నటువంటి యొక్క అవసరతలు తీర్చేవారిగాను, ఆ ప్రాంతం అంతా మా ప్రభు ఎంతో సంతోష సమాధానంగా నింపేవారిగాను ఉంటారు. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది రాలేకపోయినారు, ఆయా పరిస్థితిని బట్టి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మా విజయ్ కొరకై ప్రార్థిస్తున్నాం. కుమార్తె మరి టైఫాయిడ్ మరి ఆ యొక్క ఫీవర్తో బాధపడుతున్నది. ఆ బిడ్డను తాకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా రీతిగా మా తండ్రి మరి సౌడు జోనాథన్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తను కూడా మా ప్రభా మరి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటున్నాడు. మా తండ్రి మరి బేబీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మీరు కనికరించిన దయ చూపించండి. ప్రభా టెస్టుల్లో మీరు సహాయపడుతూ వచ్చారు. మరి మా ప్రభా ఆపరేషన్ అంటున్నారు. మరి దాని విషయంలో కూడా మీ చిత్తం ఎలాగుందో అలాగే మీరు మా ప్రభా జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు కాబట్టి ప్రభా మీరు కరుణించి దయ చూపించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా జరిగేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమల మా ప్రభు తండ్రి, చింగల మా దేవ, అలాగే సౌ వెంకట్రావు గారి కొరకు చేసిన ప్రార్థన ఆలకించారు. తను కూడా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభు మా కీర్తన కొరకు కూడా చేసిన ప్రార్థన ఆలకించారు. ఆ బిడ్డకు కూడా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే సౌ ద్వారక కొరకు కూడా చేసిన ప్రార్థన ఆలకించారు. తనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభు మా దేవ, ఆ రీతిగా తండ్రి మీ బిడ్డలు ఎవరెవరైతే మా ప్రభు ఆయన రకాలైనటువంటి మా ప్రభా వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారికి సాయం చేయండి. మా రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తనకు కూడా మా ప్రభా టెన్షన్తో బాధపడుతూ ఉంటున్నది. తనకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. పార్వతమ్మను కూడా జ్ఞాపకం చేసుకోనండి. తను కూడా మా ప్రభా బలహీనంగా ఉంటున్నది. ఇట్లా అనారోగ్య బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు స్తోత్రాలు. శనివారం ప్రార్థన కొరకు సిద్ధపరచండి. ఆదివారం ప్రార్థన కొరకు సిద్ధపరుస్తురండి. ప్రభా మేమే కాదు, ఎల్లవేళలా అనేకులకు మేము వాక్యం అందించి అనేకులను మా ప్రభా రాతి బాణాలలో నీ నీడను నింపి మీ సన్ని నడిపించేవారిగా సహాయం చేయమని వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాన్ని గౌరవించుకుంటూ చేసి సంవత్సరాన్ని మేలు కారణం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ కాలము తోడైపోయింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మన సహోదరుడు బేబీ వాళ్ళ ఆయన జోనాథన్ బ్రదర్ మరి అనుకోకుండా ఆయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయాసంలాగా వచ్చిందట. మరి అక్కడ డాక్టర్ దగ్గరికి పోతే మరి టెస్ట్ చేయాలని చెప్పారు. యాంజియో కూడా చేశారు. మరి హార్ట్లో కొన్ని బ్లాక్లు ఉన్నాయని చెప్తున్నారు. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాలంటున్నారు. ప్రార్థన చేయండి. దేవుడు ఆపరేషన్ లేకుండా తీసుకొని వచ్చేటట్టుగా అద్భుతం చేస్తే మంచిదే. ఇక్కడ ఆపరేషన్ చేయాలి అనుకుంటే మరి ప్రభు వారికి ఆపరేషన్ కూడా సహాయపడినట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోనండి. బేబీ అక్కడే ఉంది, మన సౌడు అనిల్ అక్కడే ఉన్నాడు, బంధువులు కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. హైదరాబాద్లో ఎయిర్ హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకై ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.